సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: దేశీయంగా కేసీ 390 విమానాల తయారీ, ప్రతి ఇంటికి హైస్పీడ్ నెట్, తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్, దేవ్జీ లొంగుబాటు, మావోయిస్ట్ అగ్రనేతతో పాటు రాజిరెడ్డి సహా 25 మంది కూడా, ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వైమానిక దాడులు, 76 రన్స్తో దక్షిణాఫ్రికా ఘన విజయం, రెండోసారి ఆసియా కప్ టీ20 టోర్నీ కైవసం చేసుకున్న భారత అమ్మాయిలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడే రాగులు. ఈరోజు వార్తలను చూద్దాం. దేశీయంగా కేసీ 390 విమానాల తయారీ. బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ మన దేశంలో కేసీ 390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతోంది. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయర్ సీఈఓ ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆదివారం ఇక్కడ తెలిపారు. భారత్ నుంచే ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వస్తే ప్లాంట్ ఇక్కడే చూపిస్తామని పీటీఐ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు శరవేగంగా బలగాలు, ఆయుధ సామాగ్రిని తరలించేందుకు కేసీ 390 మిలీనియం విమానాలు పేరొందాయి. ప్రతి ఇంటికి హైస్పీడ్ నెట్. ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం రంగంలో వినూత్న ప్రయోగాలకు రాష్ట్రం కేంద్రంగా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్ నెట్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కల్తీకి అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ప్రకటించారు. భక్తులకు సురక్షితమైన, నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారాన్ని అందించేందుకు ఈ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్ కార్యకలాపాలు మార్చిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేవ్జీ లొంగుబాటు, మావోయిస్ట్ అగ్రనేతతో పాటు రాజిరెడ్డి సహా 25 మంది కూడా. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడైన నరసింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. దేవ్జీతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారని డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వైమానిక దాడులు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ మరోసారి వైమానిక దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లోని సంగర్హార్, పక్తికా ప్రావిన్సుల్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాద సంస్థల స్థావరాలే లక్ష్యంగా 7 చోట్ల దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఇటీవల తమ దేశంలోని ఇస్లామాబాద్, బజౌర్ బన్నులలో జరిగిన ఆత్మాహుతి దాడులకు సూత్రధారులైన టీటీపీ, ఐఎస్కేపీ నేతలను మట్టుపెట్టేందుకు లక్షిత దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పాక్ మంత్రి తలాల్ చౌదరి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. 76 రన్స్తో దక్షిణాఫ్రికా ఘన విజయం. టీ20 వరల్డ్ కప్లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్ని ఏకపక్షంగా మార్చేశారు. నిరాశపరిచిన భారత జట్టులో శివం దూబే ఒక్కరే ఆకట్టుకున్నారు. దీంతో ఏకంగా 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని అందుకుంది. ముందుగా సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది.
మిల్లర్, బ్రేవిస్, స్టబ్స్ రాణించారు. పేసర్ బుమ్రాకు 3, హర్ష్దీప్కు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దూబే తర్వాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్లదే అత్యధిక స్కోరు. పేసర్ యాన్సెన్కు 4, స్పిన్నర్ కేశవ్కు 3, భాష్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మిల్లర్ నిలిచారు. రెండోసారి ఆసియా కప్ టీ20 టోర్నీ కైవసం చేసుకున్న భారత అమ్మాయిలు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీని మళ్లీ భారత అమ్మాయిలే దక్కించుకున్నారు. తేజల్ హసబ్నిస్ మెరుపు హాఫ్ సెంచరీకి తోడు లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్ తిప్పేసిన వేళ ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ ఏ 46 పరుగులతో బంగ్లాదేశ్ ఏను చిత్తు చేసింది. తొలుత భారత్ ఏ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ రాధా యాదవ్, దినేష్ వృందా కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్నర్ ఫహిమా ఖాతూన్ 4 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఏ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. తనూజా కన్వర్, సోనియా మెంథియా చెరో 2 వికెట్లు సాధించారు. తేజల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే రాగులు. రాగుల్ని అనారోగ్యాల్ని దరిచేరనివ్వని సిరిధాన్యమని రాగులకు పేరు. శక్తితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం నుంచి ప్రోటీన్ల వరకు 10కి పైగా పోషకాలను అందించే దివ్యౌషధం. ఇందులో సమృద్ధిగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే వాటి సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ రాకుండా చూస్తాయి. ఇక తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు పీచు అధిక మోతాదులో ఉండే రాగుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వచ్చి మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్గాను పిలిచే రాగులు శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కండరాల వృద్ధికి తోడ్పడతాయి. ముఖ్యంగా వీటిలోని మాంసకృతులు, పీచు కలిసి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి అదే సమయంలో జీర్ణ ప్రక్రియ ఆలస్యమయ్యేలానూ చూస్తాయి. దాంతో కాస్త తీసుకున్న పొట్ట నిండినట్లుగా అనిపించి నెమ్మదిగా జీర్ణమై క్రమంగా బరువు అదుపులోకి వస్తుంది. ఇక సహజ సిద్ధంగా ఇనుమును అందించే రాగులతో రక్తహీనత సమస్య నియంత్రణలోకి వచ్చి హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. వీటిల్లో ఉండే మెగ్నీషియం, థైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, సి, ఈ విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఫోలిక్ యాసిడ్ తదితర పోషకాలు ఎన్నో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 158 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. హాజరైన 1,26,508 మంది విద్యార్థులు. దక్షిణ భారత పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు. తెలంగాణ, పుదుచ్చేరి గెలుపు. దక్షిణ భారత పోలీస్ టీ20 క్రికెట్ పోటీల్లో తెలంగాణ, పుదుచ్చేరి జట్టు గెలుపొందాయి. మూలపాడు ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ 124 పరుగుల తేడాతో ఎన్ఎస్జీపై నెగ్గింది. శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలుపు. అదరగొట్టిన జాక్స్ ఆర్చర్, సాల్ట్ అర్ధశతకం. విల్ జాక్స్ ఆల్రౌండ్ షోతో పాటు పేసర్ జోఫ్రా ఆర్చర్ చెలరేగడంతో ఓ మాదిరి స్కోర్ను ఇంగ్లాండ్ కాపాడుకుంది. ఫిల్ సాల్ట్ ఒంటరి పోరాటం చేయడంతో టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ 2 మ్యాచ్లో ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీకి 50 లక్షల రూపాయల నజరానా. అండర్-19 వరల్డ్ కప్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా టోర్నీలో విశేషంగా రాణించినందుకు 14 ఏళ్ల వైభవ్కు సీఎం 50 లక్షల రూపాయల చెక్ను అందించారు. భారత సంతతి క్రికెటర్లు ఆ దేశాలకు పేరు తెస్తున్నారు. ప్రధాని మోదీ. భారత సంతతి ప్రజలు ఆయా దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా భారతీయులు తమ మూలాలకు అనుసంధానమై ఉంటున్నారని గుర్తు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.